అందరికీ నమస్కారం. నా పేరు వసుంధరా రామం. వసుంధరా రామన్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం, సుస్వాగతం. రెడ్ ఎఫ్ఎం లో ఆర్జేగా 9 సంవత్సరాలు పనిచేసిన నాకు ప్రస్తుతం పాంచజన్యవాణి రేడియోలో, ఇంటర్నెట్ రేడియో, అట్లాంటా, అమెరికా నుంచి ఇది ప్రసారం అవుతోంది. ఈ రేడియోలో కంట్రీ హెడ్ గా, అలాగే ప్రయోక్తగా ఉన్న నాకు అనౌన్స్మెంట్ అంటే చాలా ఇష్టం. అసలు ఆర్జేగా మారడం అనేది కూడా చాలా సడన్ గా, అద్భుతంగా జరిగింది అని అప్పటి రోజులు గుర్తు తెచ్చుకుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. ప్రైవేట్ రేడియో మొదలైనప్పుడు ఫస్ట్ ఎస్ఎఫ్ఎం అని విశాఖపట్నంలో మొదలెట్టడం జరిగింది. అంతవరకు ఆల్ ఇండియా రేడియోనే ఉండేది. ఆ ప్రైవేట్ రేడియోలోనే అనౌన్సర్లని ఆర్జేలు అని అనేవారు. అలా ఆర్జే పోస్టులు ఉన్నాయి అని తెలిసిన తర్వాత నేను అప్లై చేయడం, దానికి వారు ఇంటర్వ్యూకి పిలవడం, ఇంటర్వ్యూలో నా వాయిస్ టెస్ట్, మాడ్యులేషన్ అండ్ నా స్పష్టంగా పలకడం, ఈ విధానాలన్నీ చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రీవియస్గా మమ్మల్ని మైక్ ముందు ఒక విషయం గురించి మాట్లాడమనడం జరిగింది. అది అప్పట్లో చాలా క్యాజువల్గా అనిపించింది, నాకు భయం వేయలేదు. ఆ టెస్ట్ కూడా అయిన తర్వాత రేడియోకి మా గొంతు సూట్ అవుతుందా లేదా అనే టెక్నికల్ వ్యూ కూడా తీసుకున్న తర్వాత వారు మమ్మల్ని అపాయింట్ చేసుకున్నారు. అంటే ప్రైవేట్ రేడియో మొదలైన మొట్టమొదటి ఆర్జేలుగా మేము వెళ్ళడం జరిగింది. అప్పుడు చాలా విశాలమైన దృక్పథం ఉన్న ప్రైవేట్ రేడియోలో చాలా వెరైటీ ప్రోగ్రామ్స్ చాలా బాగా ఉండేవి. అలాంటి ప్రోగ్రామ్స్ లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 ప్రోగ్రాంలు నేను చేస్తూ ఇనిషియల్ గా ట్రైనింగ్ కోసం చెన్నై వెళ్ళడం, అక్కడి నుంచి ట్రైనింగ్ తర్వాత టెక్నికల్ విషయాలు కూడా నేర్చుకొని మేము ఉద్యోగం మొదలు పెట్టడం జరిగింది. కాకపోతే రేడియో అప్పటికే బహుళ ప్రాచుర్యంలో ఉంది. అలాగే ప్రైవేట్ రేడియోని కొత్తదనాన్ని ప్రజలు అద్భుతంగా ఆదరించారు. అలా రెడ్ ఎఫ్ఎం లో ఆర్జేగా నా ప్రయాణం మొదలవడం జరిగింది. మీ అందరికీ ఆర్జేగా నా అనుభవాలు తెలియజేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి వసుంధరా రామన్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి మీరు వచ్చి నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ. నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।